ద్వారా గిరిజ. సాయిరామ్ సార్. సాయిరామ్. సాయిరామ్ శాస్త్రి గారు. సాయిరామ్ అమ్మా. సాయిరామ్. బాగున్నారు మీరు కదా? చెప్పిన చాలా బాగున్నాను సార్. మీ ఆరోగ్యం కూడా బాగుందని భావిస్తున్నాను. మీ గొంతు కొంచెం ఇబ్బందిగా ఉందనిపించింది. సాయిరామ్ సార్, మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైందంటే మమత్వాన్ని వీడి సమత్వానికి దగ్గరగా ఉండాలి అంతే. ఈ మొత్తంలో మీరు చెప్పింది నాకు నేను అర్థం చేసుకున్నది అదొకటే మాట అంతే. అదొక్కటే మాట. మమత్వం వదులు సమత్వం పట్టుకో. సమత్వాన్ని పట్టుకోవాలి అని చెప్పారు. అలానే మీరు 4వ అనువాకంలో 4-5 మంత్రాలు పూర్తి చేసి 6వ మంత్రానికి వచ్చారు. విరూపేభ్యః విశ్వరూపేభ్యః. ఆ 2 మంత్రాలు ద్వంద్వ మంత్రాలు అని చెప్పారు. శరణాగత మంత్రాలు అని చెప్పారు. చిత్ర విచిత్రమైన రూపాలు గల రుద్రునికి నమస్కారము అని చెప్పారు. అలానే విశ్వంలో అనంతమైన ఒక క్షణం. అంటే చిత్ర విచిత్రమైన విధానాలుగా బాణాలు వదలగలిగిన రుద్రుడికి నమస్కారం. చిత్ర విచిత్రమైన బాణాలు వదలగల రుద్రుడికి నమస్కారం. మళ్ళీ చిత్ర విచిత్రమైన విధంగా అంటే ఒకడు చాలా అందంగా పుట్టాడు, ఇంకోటి చాలా కురూపిగా పుట్టాడు, ఒకడు చాలా జ్ఞానవంతుడుగా పుట్టాడు, ఒకడు చాలా అజ్ఞానంతో పుట్టాడు, ఒకడు జంతువుగా పుట్టాడు. ఇవన్నీ రుద్రబాణాలే. సో ఎవరెవరిని ఏ మాదిరిగా పుట్టడానికి కారణమైనటువంటి బాణాన్ని వాడికి వదిలిపెట్టాడు. సో ఈ సృష్టి అంతా కూడా అనేక రకాల రుద్రుడి యొక్క రూపాలే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మన మనసులోంచి వచ్చిన ఒక సంకల్పము ఒక బాణమే, మనసులోంచి వచ్చిన మాట ఒక బాణమే, మనం పుట్టిన జన్మ. నేను ఇందాక స్టోరీ సార్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ స్టోరీ చెప్పాను కదా. ఒకడికేమో బొక్కలు ఇవ్వడం, ఒకడికేమో పురుడు డబ్బులు చేస్తే ఆపరేషన్ చేస్తా అంటాం, ఒకడికేమో నేల మీద చేయటం, ఒకడికేమో బాల మీద చేయటం, ఒకడు రోడ్డు మీద చేయటం. అంటే ఇదంతా జన్మల పరంపర అన్నమాట. ఎలా అంటే ఎందుకు అలా వచ్చిందని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. ఆయనకేం లేదు. మన ఇందాక సార్ కూడా చెప్పాడు, ఆయనకేం విచక్షణ లేదు, ఆయనకేం పక్షపాతం లేదు. ఒకడికి బొక్కలు ఇవ్వమని చెప్పి ఒకడికి నేల మీద డెలివరీ చేయమని ఈ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే వాడు బొకేలు ఇప్పించుకున్నా నేల మీద చేయించుకున్నా మన కర్మల యొక్క ఫలితం వల్ల ఈ జన్మ ఇలా వచ్చింది. ఆ విధంగా ఎన్నో రకాలుగా జన్మలు ఒక్కొక్కరు ఒక్కో రకం అంటే మన కర్మల అనుగుణంగా జన్మలు ఇవ్వగల రుద్రుడా అంటే డిఫరెంట్ బాణాలు అనమాట. దట్స్ బాణాలు. అట్లాంటి రుద్రుడికి నమస్కారం. ఎందుకు నమస్కారం? వన్ మోర్ మినిట్. ఎందుకు నమస్కారం? శరణాగత భావంతో ఆయన్ని పట్టుకోవటం మూలంగా మళ్ళీ మనకి ఇంకొక రకమైన జన్మ లేకుండా చేసేదానికి నమస్కారం. మనం నమస్కారం చేయటంలో ఉద్దేశం ఏమిటంటే, స్వామి నీ సమర్థత అది, నన్ను ఒక మహారాజుగా పుట్టించవచ్చు, లేదు ఒక పేదవాడిగా పుట్టించవచ్చు, లేదు ఒక మహాజ్ఞానిగా పుట్టించవచ్చు, అజ్ఞానిగా పుట్టించవచ్చు. వీటిల్లో నాకు ఏ అవకాశం నువ్వు ఇచ్చినా నేను దాన్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం నాకున్నది. కాబట్టి ఈ అవకాశాలన్నీ నాకు వద్దు స్వామి, నన్ను నీలో కలుపుకో. అందుకు శరణాగతి. మళ్ళీ జన్మ అనేది లేకుండా నన్ను నీలో కలుపుకునే అనుగ్రహం కలిగించమని రుద్రునికి మనం నమస్కారం చేస్తాం. అందుకు శరణాగతి. లేదనుకో గొప్ప రాజుగా పుట్టించాడు, మళ్ళీ ఏం చేస్తామో తెలియదు రాజుగా ఉండి. లేదు గొప్ప జ్ఞానిగా పుట్టించాడు, అష్టావకుడు తండ్రి లాగా జ్ఞానిలాగా పుట్టించాడు, పోయి యుద్ధం ఆయనతో ఫైట్ చేసిపోయి నీళ్ళలో మునిగి చచ్చిపోయినాడు. లేదు కోపంతో శాపం పెట్టాడు. సో బాబు ఏం చేసినా మంచి చెడ్డలు అనేవి రెండూ తప్పవు. కాబట్టి ఈ మంచి చెడ్డలకి అతీతమైనటువంటి బుద్ధితో నేను నీ పాదాలు తప్ప నాకు రెండోది వద్దు అన్న భావంతో నీలో కలిసిపోయేదానికి నాకు అవకాశం ఇవ్వు. ఇక్కడ మనం రెండు సంఘటనలు మనం గుర్తు చేసుకోవచ్చు. అన్నమయ్యకి అప్పటికే 90-96 ఇంకా ఆయుష్ ఇస్తాడు, వెంకటేశ్వరం వద్దంటాడు. ఇంకోటేమో వాలిని చూసాము, వాలి నీకు నేను ఐ విల్ మేక్ యువర్ రీబర్త్ హాయిగా అంటే నో, ఇప్పుడు మీ దర్శన స్పర్శన సంభాషణలు ఉన్నాయి. రేపు ఇందాక సార్ అన్నారు, ఇప్పుడు రాజుగానో లేదా మహాజ్ఞానిగానో లేకపోతే వివేకానంద గానో లేకపోతే రమణ ఎవరికైనా పుట్టవచ్చు. బట్ ఎవరు పుట్టినా తమ్ముడు నాలో కలిసిపోయాడు అన్నట్టు. ఏదో రోజు మరలా ఏ జ్ఞానిగా పుట్టినా, ఏ యోగిగా పుట్టినా, లేకపోతే ప్రపంచ విశ్వ విజేతగా పుట్టినా హీ హావ్ టు మెర్జ్ వన్ డే. ఎగ్జాక్ట్లీ. సో ఆ మెర్జింగ్ ఇప్పుడు ఏమన్నాడు వాలి, రామా నీ యొక్క దర్శనం అవుతోంది, నీ స్పర్శనం అయింది, మీరు నాతో ఇటువంటి సమయంలో ఈ యొక్క
నా జ్యోతి నీ జ్యోతితో కలిస్తే ఆనందంగా ఉంటుంది, కానీ రేపు మళ్ళీ 100 సంవత్సరాలు బతుకుతాను, అప్పుడు మీరు కనపడతారో లేదో మీ మాట ఐ డోంట్ యాక్సెప్ట్, నాకు వద్దు, ఇప్పుడే కావాలన్నాడు వాలి. కరెక్ట్, దట్ ఈస్ విజడమ్. ఈ మంత్రానికి ద్రష్ట దూర్వాస మహర్షి అని చెప్పారు. అలానే మనకు మీరు చెప్పింది మళ్ళీ వస్తుంది, ఆ వ్యాధిని అని చెప్పారు. అలానే అవతార పురుషునిగా అంటే ఇక్కడ గిరిజ అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందాక సార్ దూర్వాస మహర్షి అని అన్ని ఈ యొక్క అనువాకం మొత్తానికి ఆయన ఎన్ని శ్లోకాలు ఉన్నాయో సారి తెలియాలి. ఇక్కడ ఎందుకు చెప్పాడంటే అంశావతారం మనం వాట్ పాయింట్ క్యాచ్ అంశావతారము అని అన్నప్పుడు ఏంటంటే మెర్జింగ్ అంశంపై పూర్ణత్వం కలగటం ఉంటుంది. పూర్ణత్వం కలగాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ అది పాయింట్. గిరిజ వాట్ ఈస్ ద సార్ ఎందుకు అన్నాడంటే అక్కడ ధృతరాష్ట్రుడు అనేసి వదిలేస్తే మనకి అంశావతారం అని ధృతరాష్ట్రుడు అని స్వామి స్ట్రెస్ చేయడంలో సాధ్యం. ఎందుకంటే ఈ అంశావతారం పూర్ణత్వంలో కలవాలి. పూర్ణత్వంలో ఇంకా పూర్ణత్వం ఏంటి, ఇంకేంటి, నథింగ్. సో వన్స్ దిస్ అంశ ధృతరాష్ట్ర అంటే నాట్ ఓన్లీ ఎనీ నేమ్ ధృతరాష్ట్ర ఎల్లయ్య పుల్లయ్య, దిస్ వన్స్ బోర్న్ as అంశ ఇట్ షుడ్ మేక్ ఇన్ పూర్ణత్వ. ఎగ్జాక్ట్లీ అది ఉద్దేశం. అలానే మీరు అమీబా నుంచి భగవంతుని దాకా ఉన్నది మొత్తం రుద్రమయమే అని చెప్పారు. మొత్తం అమీబా నుంచి మానవ జన్మ గాని జంతువు జన్మ గాని అన్ని భగవంతుని యొక్క సంకల్పం వల్లే జరుగుతుంది అని చెప్పారు. అలానే ఒకే తత్వం అనేక దేవలోకము మనుష్య లోకము అన్ని మొత్తము ఇవన్నీ భగవంతుని యొక్క తత్వమే అని చెప్పారు. అలానే అది మొత్తం అద్వైత దర్శనానికి నాంది అని చెప్పారు. ఈ మొత్తము మనము అద్వైత దర్శనానికి నాంది అని చెప్పారు. అలానే మీరు ఇద్దరి గురించి చెప్పారు, లక్ష్మీనారాయణులు దరిద్ర నారాయణులు. ఇద్దరు నారాయణులే కానీ వాళ్ళ కర్మఫలంగా వాళ్ళకి అది జరుగుతుంది అని చెప్పారు. మీరు ఇంకొకటి చెప్పారు, బ్రిడ్జ్ గురించి చెప్పారు, అది చాలా బాగుంది. అలానే కంచి పరమాచార్య గారి గురించి మామయ్య గారు చెప్పింది. అలానే హాస్పిటల్లో జన్మల పరంపర మళ్ళీ గుర్తు చేసుకున్నాం మనము. అలా భగవంతుడు లేడు అనే దానికన్నా మన వంతు కర్తవ్యం మనం చేయాలి తప్ప ఇతరులని నిందించకూడదు అని చెప్పారు. అలానే మీరు చెప్పారు, నర్సు గారికి పిల్లలు లేకపోవటం, స్వామి వాళ్ళు ఒక బిడ్డను తెచ్చుకోవాలనుకోవటం, స్వామి ఏమో కొత్త కర్మలను వెంట పెట్టుకోవటం ఎందుకు అని అన్నారు, కానీ వద్దు అని కానీ తీసుకోవద్దని కానీ చెప్పలేదు. వారికి అప్పుడు జరిగే కష్టాలు కూడా, కానీ స్వామి దేనికి ఎటువంటి సమాధానము చెప్పలేదు. అంటే స్వామికి జరిగేది తెలుసు, జరగబోయేది తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి ఏమీ మాట్లాడలేదు. అది మనమే అర్థం చేసుకోవాలి అని చెప్పారు. అలానే ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాడు, ఇచ్చేవాడు నేను ఇస్తున్నాను అనే అహంకారం కానీ వస్తే మనం చేసే ఏ పని సరిగ్గా ఉండదు. మనం ఏది ఇవ్వట్లేదు, భగవంతుడు మనకి ఇచ్చారు కాబట్టి మనం చేయగలుగుతున్నాము. తీసుకునే వాళ్ళకి ఆయనకి తీసుకునే అర్హత అది కూడా స్వామి ఇచ్చారు అని భావిస్తే ఇంకోటి కూడా మనం గుర్తించాలి గిరిజ. ఇప్పుడు అడిగేవాడు గత జన్మలో మనలాగా ఇచ్చే కెపాసిటీ ఉన్నా కూడా ఇవ్వకపోయేటప్పటికి రిసీవింగ్ హ్యాండ్ గా ఉంది. ఇప్పుడు మనం కూడా గివింగ్ హ్యాండ్ ఉంది. గివింగ్ లేకపోతే మనం కూడా మళ్ళా రిసీవింగ్ హ్యాండ్ కి వెళ్ళిపోతాం ఏదో టైంలో. స్వామి చెప్పిన కదే బెంగళూరులో జరిగింది. కుక్కలు తింటున్నారు, మనుషులు తింటున్నారు అంటే పూర్వజన్మలో వాళ్ళు ఉండి వదిలేశారు, అందుకని ఈ జన్మలో కుక్కలుగా అయ్యి తింటున్నారు అని స్వామి చెప్పిన కదే. అదే గుర్తొచ్చింది నాకు. అహంకారం అనేది వదులుకోవాలి అని చెప్పారు. అలానే గీతాచార్యులు చెప్పిన కర్మసు కౌశలం గురించి మీరు చెప్పారు. అలానే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అలానే సర్వదేవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏది చేసినా మంచి చేసినా మనకే
ఉంటుంది. నమస్కారం చేసిన సర్వజీవ తిరస్కారం కేశవం ప్రచురచ్చతి అని చెప్పారు. సమత్వం ఉండాలి కానీ మమత్వం అనేది ఉండకూడదు అని చెప్పారు. నాకు ఫస్ట్ నుంచి మీరు మొదటి నుంచి అదే నాకు కొంచెం అర్థమైంది సార్. అలానే అనేక రకమైన బాణాలు వేసిన వాళ్ళు విలుకాడు అని చెప్పారు. ఆహ్లాద అనహ్లాద అని చెప్పారు. ఇప్పుడు సమర్థం మమత్వం ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకోవాలంటే ధృతరాష్ట్రుడు. యాక్చువల్ గా వాడికి భగవద్గీతకి వాడికి సంబంధం లేదు, రోలే లేదు. వాడు లేనిపోయిన గెలిచి ప్రశ్న వేసి వాడు ఏం పొందాడు? 18 రోజులు వాడు చచ్చాడు, వీడు చచ్చాడు, వాడు పోయాడు, వీడు పోయాడు. శోకం తప్పితే వాడికి సుఖం లేకుండా చేసుకున్నాడు. బికాస్ ఆఫ్ దిస్ నా వాడు పరాయవాడు అన్న ప్రశ్నతో మొదలైంది వాడికి దుఃఖం. ఆహ్లాద అనహ్లాద అని చెప్పారు. అలానే పండిత సమదర్శిన అని చెప్పారు. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే పండిత సమదర్శిన అని చెప్పారు. ఎవరిని ఏ విధంగా గౌరవించాలో తెలుసుకుని తిరస్కరించకుండా ఉండాలి అని చెప్పారు. అద్వైత భావంలో ఒకటి గుర్తుంచుకొని రెండవది వదిలేస్తే, అంటే మనం చేసామో అనే చెడు చెయ్యకుండా ఉండటమే మంచిది అని చెప్పారు. అలానే భావ ప్రియో భగవాన్, బాహ్య ప్రియో మానవ అని చెప్పారు. అలానే ధృతరాష్ట్రుని కథ చెప్పారు. అలానే క్రిస్టియానిటీలో 11 మంది శిష్యులతో కలిసి వెళ్ళటం, అక్కడ ఛాందసవాదులందరూ కలిసి వెళ్ళిన వాళ్ళు ఉదయం చీకటితో వెళ్తే మొహం కడుక్కోకపోవటం, వాళ్ళు అక్కడ కంకులు దొరికితే తింటుంటే వాళ్ళని పట్టుకొని యేసు ప్రభువుని అడగటం. మీ ఆలోచన మాటలు చాలా చక్కగా ఉంది సార్. లోపలికి పోయే వాటికన్నా బయటికి వచ్చే మాటలు ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి అని చెప్పారు. అంటే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలో తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. దానికి పెదవి దాటితే పృథివీ దాటుతుంది అని కూడా అంటారు. మనం ఏం మాట్లాడాలో ఆలోచించుకొని మాట్లాడాలి కానీ తొందరపడి ఏ మాట మాట్లాడకూడదు అని చెప్పారు. అలానే విశ్వరూప దర్శనం గురించి చెప్పారు మీరు. శ్రీకృష్ణ పరమాత్మని విశ్వరూప దర్శనాన్ని చెప్పారు. అనేక రకాలైన దర్శనాలను ఆయన చూపిస్తారు. అలాంటి దర్శనాలు మొత్తం చెప్పడం చాలా సమయం పడుతుంది కాబట్టి మనము విశ్వ విరాట్ దర్శనం కూడా జరుగుతుంది అని చెప్పారు. దీన్నే వేదాలు అనేక రకాలుగా చెప్పారు. 4 అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అని చెప్పారు. గీతలో మొదటి శ్లోకం గురించి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుస్సువ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయుని అడగటం, ఆయన చెప్పటం దాని గురించి. కానీ విశ్వరూప దర్శనాన్ని ధృతరాష్ట్రుడు చూసినా కూడా ఆయన మనసులో భగవంతుణ్ణి దర్శించాను అనే ఆలోచన లేదు, రేపు ఏం జరుగుతుందో అని ఆలోచించారు కానీ మమత్వాన్ని ఆలోచించారు కానీ సమత్వం వైపు ఆయన మనసు వెళ్ళలేదు. అందుకే 18 రోజులు జరిగిన చెడుని చూశారు కానీ ఆయన మనసు మంచి వైపు వెళ్ళలేదు అని చెప్పారు. అలానే అష్టావక్రుని కథ చెప్పారు. రాజుగారి దగ్గరికి వెళ్ళటం, వరుణుడు కొడుకుతో ఓడిపోవటం, ఆయన నీళ్లలో మునగటం. అంతకుముందు అష్టావక్రుని తండ్రి శిష్యులని కష్టపెట్టడం, అతను అష్టావక్రుడు కడుపులోనే ఉండి చెప్పటం, నువ్వేంటి నాకు చెప్పేది అనటం, ఆయన అష్టవంకర్లుగా ఉండటం. ఆ తర్వాత కొంత వయసు వచ్చాక సహజంగానే పాండిత్యాన్ని పొంది జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళటం. వెళ్ళిన తర్వాత పిల్లలు మీరేంటి అంటే ఇది జ్ఞాన సభలదే వయోవృద్ధుల సభ అని ఆయన అడగటం. అప్పుడు ఏంటి ప్రశ్న అని చెప్పేసి ఆయనే బయటికి రావటం, వీళ్ళని వెంట తీసుకెళ్లటం. అక్కడ అష్టావక్రులను చూసి వాళ్ళందరూ నవ్వటం. ఆయన కొంచెం కోపము బాధ కలిగి చర్మ చక్షువులతో ఉన్న ఆలోచనతో ఉన్నారు కానీ జ్ఞాన చక్షువులతో ఆలోచించలేదు, ఈ సభ కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన బయటికి రావటం. అక్కడ ఉన్న పండితులందరూ క్షమాపణ చెప్పటం. అప్పుడు జనక మహారాజు అష్టావక్రుణ్ణి గురువుగా స్వీకరించటం. అదంతా వాళ్ళందరికీ సమాధానాలు చెప్పి ఓడిస్తాడు.
సమాధానాలు చెప్పి ఓడించటం. జనక అంతేకాకుండా మహారాజు ఆయన్ని ఇందులో ఇంకోటి కూడా జరుగుతుంది. ఏ రాజు ఏ పండితుడి చేతిలో అయితే తన తండ్రి ఓడిపోయినాడో, ఆ ఓడిపోయి చనిపోయినాడో, ఆ పండితుడిని ఓడిస్తే అతను చనిపోయేదానికి సిద్ధపడతాడు, ఇతను క్షమించి వదిలేస్తాడు. ఆ పాండిత్యం యొక్క ధ్యేయం బాధ పెట్టడం కాకూడదు, బాధ పెట్టడం కాదు. అది కూడా అతని జీవితంలో మనకు అంటే తండ్రిని చంపిన వాడిని కూడా ఓడించి చంపే అవకాశం ఉన్నా చంపకుండా కాపాడిన దాతృత్వం కూడా మనం అందులో చూడొచ్చు. అనగానే మన కురుక్షేత్రంలో ఓడిస్తావా పత్రం ఇస్తావా అంటుంది. దేశాల మీద ఓడిస్తావా పత్రం ఇస్తావా అంటే దేశాల మీద, అంటే వీళ్ళు కూడా అమ్ముడుపోయిన పండితులు సార్. ఎగ్జాక్ట్లీ. అప్పటికి అంటే అప్పటికి వీళ్ళు వచ్చిన సభ కొంచెం డిఫరెంట్ సభ, అందుకనే ఆయన వెళ్ళిపోయాడు దూరంగా. వీళ్ళు ఇంకా అక్కడ ఉంటే వాళ్ళంతా ఐ డోంట్ నేను వివరంగా చెప్పదలుచుకోలేదు. అప్పటికి వీళ్ళు వచ్చిన వాళ్ళు అమ్ముడుపోయిన పండితులు అనమాట. అమ్ముడుపోయిన సభ, అమ్ముడుపోయిన పండితులు. దేశం మీద తిరిగిపోయింటే పత్రాలు తెచ్చుకోమంటే ఓడిస్తావా పత్రం ఇస్తావా. ఆయనప్పుడు ఒక దున్నపోతుని పెట్టి వేదాలన్నీ చెప్పిస్తారు. వాళ్ళు చేసిన తప్పుకి క్షమించమని చెప్పేసి వాళ్ళే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. గురు చరిత్రలో మనం విన్న కదా. ఇది సమర్థ సద్గురు చేసిన పని. అలానే ఆధ్యాత్మిక అక్కల్కోట్ మహారాజ్. అలానే మీరు సత్యం, శివం, సుందరం గురించి చెప్పారు. ధర్మస్థలి, చెన్నై, హైదరాబాద్ వాటి గురించి చెప్పారు. శివం అనేది శక్తి గురించి చెప్పారు. శ్రీలింగ క్షేత్రం అంటే శివం అని చెప్పారు. స్వామి ఒక సందర్భంలో నేను సాయి సుందరం అంటే నంజుండయ్య గారు స్వామి ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటాం. స్వామి స్వామి ఈజ్ బ్యూటీ అని చెప్పారు. అది వేదాహమేహం పరమ ఆ శ్లోకం చెప్పారు. అలానే వెలుగుతున్న వెలుతురులో జ్యోతిని దర్శించటం అని చెప్పారు. ఆత్మలో ఉంటే శివం అని చెప్పారు, అది పోతే శవం అని చెప్పారు. వాక్యాల యొక్క సారం ఒక్కటే అని చెప్పారు. ఏకోహం అని చెప్పారు. అలానే నీ యొక్క ధ్యేయం సుందరం మీద ఉండాలి అని చెప్పారు. అదే వాల్మీకి మహర్షి కపి సుందరం, భాష సుందరం అని చెప్పారు. కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ మనము లంకకి వెళ్తే హనుమంతుడు చాలా చాలా జుగుప్సకరమైనవి, అర్ధనగ్నంగా ఉండటం, ఒక చేతితో ఉండటం, అవన్నీ చూసి ఎప్పుడు సుందరం అని చెప్పలేదు. హనుమంతుని తత్వాన్ని మాత్రమే ఆయన సుందరం అని చెప్పారు. లౌకికమైన సౌందర్యం కాదు, భగవంతునిమైన ఉండాలి అని చెప్పారు. సారూప్య సామీప్య సాహిత్య పరంగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్పారు. దానికి శ్లోకం కూడా చెప్పారు. విరూపే విశ్వరూపేభ్యః సురూపే సుందర రూపేభ్యః అని చెప్పారు. ఇంకొకటి చెప్పారు, అది రాసుకోలేదు. అది ఏకబిల్వం శివార్పణం అని చెప్పారు. సహస్ర శీర్షో పురుష, సహస్ర శీర్షో పురుష. ఈ అన్ని భగవంతుడి యొక్క తలలే. విశ్వం అంతా అష్టావక్రుడు తండ్రి పేరు కహోడా సార్, తల్లి సుజాత. కహోడా అండ్ సుజాత. సుజాత సార్ తల్లి పేరు. తండ్రి పేరు కహోడా, తల్లి పేరు సుజాత. అలానే మీరు గోకాక్ గారిది చెప్పారు. శంఖచక్ర పద్మాలు పాదాలను చూపించడము, కొత్తగూడెంలో జరిగిన సంఘటన అంతా చెప్పారు. మీరు మనసులో అనుకున్నది స్వామి అలా చేసి చూపించారు అని చెప్పారు సార్. నేను అర్థం చేసుకోగలిగింది అయితే మమత్వాన్ని వదిలి సమత్వంతో ఉండాలి అన్నది. అదొకటే మాట. సాయిరామ్ సార్, సాయిరామ్. ఎక్కడైనా తప్పులు చెప్పుకుంటే సరి చేసి చెప్పండి. వెల్కమ్. ఏం పర్వాలేదు, బాగుంది. ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్. గురుగారు సాయిరామ్ సార్.
ఒక అద్భుతమైన మాట వాడారు సార్ ఇక్కడ. ద బ్యూటీ దట్ ఈస్ సుందరం. సుందరం గురించి చూస్తుంటే నేను సుందరం గురించి ఒకసారి ఐ స్పోక్ 45 minutes సుందరం. సుందరం ఎలా వచ్చిందంటే సుందరం నథింగ్ బట్ సుందరం ఏవేహం ప్రశాంత నిలయం అంటారు స్వామి. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు ఎటువంటి క్రిస్తభ ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మనం సబ్జెక్ట్ ఎటువంటి పరిస్థితులు ఇక్కడ దానికి పెట్టిన టైటిల్ చూడండి, ద బ్యూటీ దట్ సుందరం ఈజ్ బ్యూటీ. న్యాయంగా అయితే అంతే కదా సార్. నేను ఇల్లు కట్టుకున్నాను సార్, ఏమంటాను బ్యూటిఫుల్ హౌస్ అంటారు, మందిరం కట్టిన బ్యూటిఫుల్ టెంపుల్ అంటాం. ద బ్యూటీ టెంపుల్ అనే బ్యూటీ టెంపుల్ అని ఎవడ అనలా. బ్యూటిఫుల్ హౌస్ కట్టారా, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, అటువంటి బ్యూటిఫుల్ దాంట్లో నిన్న నీళ్ళు వస్తే మన నీళ్ళు వచ్చినాయి. మన బ్యూటిఫుల్ ఇట్లే ఉంటాయి. గొప్పగా కట్టుకున్న బ్యూటిఫుల్ లోకి నేను వర్షం కడితే లోపలికి నీళ్ళు వచ్చింది, పైన లీక్ అయింది. ద బ్యూటీ దట్ ఈస్ సుందర్. ఎంత అద్భుతం పదం వాడారు సార్ ఇక్కడ. అంత సింపులెస్ట్ పైగా మీరు చెప్పిన ఇక్కడ కోరిలేట్ ఎందుకంటే వండరింగ్ ద బ్యూటీ దట్ ఈస్ సుందరం అన్నాడు. సుందరం గురించి అన్న ఇక్కడ అన్న తోట ఎగ్జాక్ట్లీ అంతగానే అనలేం దాన్ని. ఓకే సార్. సాయిరామ్ సార్, శాస్త్రి గారు చాలా అద్భుతంగా ఉంది సార్. ఇవాళ ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే మా అమ్మాయి చెప్పిందే ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఇవాళ మీరు 10 చెబితే మా అమ్మాయి 15 చెప్పింది. చాలా సంతోషంగా ఉంది సార్. వీఆర్ వెరీ హ్యాపీ. పోతే ఇవాళ మేము అడిగే ప్రశ్న ఏంటంటే సార్, మీరు ఒక చిన్న చమత్కారమైన మాట వాడారు ఇవాళ. బిడ్డలు పుట్టినటువంటి అంటే పుట్టిన బిడ్డలకి పుట్టినంత వరకే తల్లిదండ్రుల యొక్క ప్రమేయం, పుట్టిన తర్వాత దేవుని ప్రమేయం అని మెలికే పెట్టారు వాళ్ళ. అయితే మనం బిడ్డల్ని కంటాంగానే బిడ్డల తలరాతలము అనేటువంటిది మనం వింటున్నాం సార్. ఇంకోటి ఏంటంటే సుశీలో మాతృపుణ్యాన పితృపుణ్యాన ధర్మమాన్ అని ఇట్లాంటి ఏదో కొన్ని శ్లోకాలు చెప్పారు సార్. మరి తల్లి పుణ్యాన ఇది వస్తుందని, తండ్రి పుణ్యాన ఇది వస్తుందని, నీ పుణ్యాన ఇది వస్తుందని చెప్పినప్పుడు మీరేమో ఒక గీత గీసారు సార్. హాస్పిటల్లో పుట్టగానే గీత గీసేశారు. గీత గీసి ఇక్కడి నుంచి దేవుడి వ్యవహారమే, ఈ తల్లిదండ్రుల ప్రమేయం లేదు అని చెప్పారు. దీనికి క్లారిఫికేషన్ ఏంటో ఒక 2 ముక్కల్లో చెప్పండి సార్. అట్లాగే అంటే ఇప్పుడు తల్లి పుణ్యం చేత తండ్రి పుణ్యం చేత రావాల్సినవన్నీ అయిపోయినాయి కదా, పుట్టడం అయిపోయింది కదా. పుట్టడం అయిపోయినాక ఇప్పుడు జరగాల్సినంత ఎవరి వల్ల జరగాలి? ఓకే, ఈ పుణ్యాలన్నీ ఆల్రెడీ ఓవర్. ఇప్పుడు మీకు ఆ కథ గుర్తు చేసుకోండి. ఆయన పేరేమి, విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం సృష్టించే స్వగం తపోశక్తి ఖర్చు పెట్టి త్రిశంకు స్వర్గం సృష్టించి స్వగం తపస్సు ఖర్చు పెట్టి స్వర్గలోకానికి పంపించాడు. వీడు స్వర్గలోకానికి వెళ్ళాడు. వెళ్ళినాక ఏమైపోయింది, స్వర్గానికి పంపించిన వరకే ఆయన చేసిన పని. స్వర్గానికి వచ్చావు మళ్ళీ వెళ్ళిపోవన్నారు, పంపించేశారు. అంటే స్వర్గానికి పోగానే ఈయన తపోశక్తి ఖర్చు అయిపోయింది. స్వర్గానికి పోగానే ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో మళ్ళీ హ్యాస్ టు బి బ్యాక్. అట్లా తల్లి పుణ్యం చేత, తండ్రి పుణ్యం చేత, ఇతరుల పితృదేవతల పుణ్యం చేత, వంశవస్తుల పుణ్యం చేత ఇవన్నీ కలుపుకుని పుట్టాడు. పుట్టిన దగ్గర నుంచి ఇంకా వాడి వ్యక్తిత్వం స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ లింక్ వాడికి భగవంతుడికి. కాబట్టి అక్కడ వాడు ఏం చేస్తున్నాడు, ఏమేం పొందాడు, దాన్ని బట్టి వాడి వికసన ఉంటుంది. అందువల్లనే ఎంత తక్కువ కులంలో కొంతమంది పుట్టినా ఎంతో ఔన్నత్యాన్ని పొందటం, ఎంత గొప్ప కులంలో గొప్ప తల్లిదండ్రులకు పుట్టినా వాళ్ళు నీచత్వాన్ని పొందటం, ఈ కారణాలు మనం గమనిస్తున్న కారణం, బ్యాక్గ్రౌండ్ రీజన్ అది. అద్భుతంగా ఉంది సార్. చాలా చాలా వెరీ హ్యాపీ. వాడు కొత్త కోణం సార్ ఇది. పుట్టంగానే డన్ అవర్ డ్యూటీ. చాలా వెరీ హ్యాపీ సార్. సో ఎనీ అదర్ క్వశ్చన్? సాయిరామ్. అందరికీ సాయిరామ్ సార్. ఇప్పుడు అందరు మాట్లాడేటప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంటే మన సుకృతం ఈ ఫోల్డ్ లో వచ్చినాము, అది కరెక్ట్ లేదు కదా. మన సుకృతం మన అమ్మ అప్ప పిల్లలు అన్ని మన సుకృతం, మన పాత కర్మం తోటి వచ్చినాము, అది కరెక్ట్. స్వామి ఫోల్డ్కి వచ్చినది సుకృతం పుణ్యం అని చెప్పదని నాకేమో అర్థం కాలేదు. ప్లీజ్ చెప్పండి సాయిరామ్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సుకృతం ఏమిటంటే, దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నీకు బాగా అర్థం అవుతుంది. ఐ థింక్ దిస్ హ్యాపెండ్, యాక్చువల్లీ ప్రాక్టికల్లీ హ్యాపెండ్ అబౌట్ 45 years బ్యాక్. అప్పుడు మా అమ్మాయి క్లాస్లో చదువుతోంది, పుట్టపర్తి స్కూల్లో చదువుతోంది. ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు బాల వికాస్ గురువులకి నేను క్లాస్ చెప్తూ చెప్పిన సంఘటనకి నువ్వు చెప్పిన మాటే నేను అన్నాను. మన జన్మాంతరమైనటువంటి సుకృతం, మన పెద్దలు చేసిన పుణ్యం, దాని మూలంగా మనం భగవంతుడికి సమకాలీనికులుగా మనం పుట్టాము. అర్థమైందే? హ్యావ్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్? అంటే భగవంతుడు పుట్టిన టైంలో మనం కూడా పుట్టగలగటం, ఆ భగవంతుడు అని నమ్మగలగటం. అంటే పూర్తిగా మనం ఇంకా నమ్మలే, పూర్తిగా నమ్మితే మనం కూడా భగవంతుడు అయిపోతాం. కనీసం ఆ ఫోల్డ్లోకి రావటం, నమ్మగలగటం, ఆయన చెప్పింది ఆచరించేదానికి ప్రయత్నం చేయగలగటం, ఇది మనం చేస్తున్నాము. ఇది గొప్ప మన యొక్క పూర్వజన్మ యొక్క విశేషం అనే మాట అన్నాను. వెంటనే మా అమ్మాయి ఒక మాట చెప్పింది. చిన్నపిల్ల స్కూల్లో చదువుతోంది, వచ్చి ఒక ప్రశ్న వేసింది. నాన్న, అంటే అంత క్రితం జరిగిన కథ, అంత క్రితం చెప్పిన సంఘటన, ఈ సంఘటన రెండు కలిపి ఒక ప్రశ్న వేసింది. అంత క్రితం చెప్పిన సంఘటన ఏమిటి? ఏదన్నా చిన్న, సపోజ్ పోలీస్ స్టేషన్లో ఏదైనా చిన్న దొంగతనం జరిగింది, ఒక ఇన్స్పెక్టర్ వస్తాడు, వెరిఫికేషన్కి వస్తాడు. లేదు ఒక పెద్ద దొమ్మి జరిగింది, ఇంకా పెద్ద ఆఫీసర్ ఎవడో వస్తాడు. లేదు చాలా మంది చనిపోయిన గుద్దులాట జరిగింది, చాలా తీవ్రమైనటువంటి అట్లాంటిది వచ్చింది, టాప్ మోస్ట్ ఆఫీసర్ వస్తాడు. ఇవాళ సాక్షాత్ భగవంతుడే మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు, ఇది ఒక గొప్ప అదృష్టము అన్నా నేను. ఈ రెండు, ఆ కథ ఒకసారి, ఈ సంఘటన ఒకసారి, రెండు విడివిడిగా బాల వికాస్ టీచర్లకి చెప్పాను. అప్పుడు మా అమ్మాయి వచ్చి నీవు మాదిరిగానే ప్రశ్న వేసింది. ఏమిటి ఆ ప్రశ్న? స్వామి హయ్యెస్ట్ అవతారం మన మధ్యలోకి వచ్చారంటే చాలా దుర్మార్గమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఉన్నది, అందుకే స్వామి సాక్షాత్ భగవంతుడే వచ్చాడు. అంటే చిన్న తప్పు కనుక జరిగేటట్టయితే పోలీసు వచ్చి ఉండేవాడు, మరీ పెద్ద తప్పు కాబట్టి సాక్షాత్ టాప్ మోస్ట్ భగవంతుడే వచ్చాడు అన్న మాదిరిగా మీరు చెప్పారు. ఇంత దుర్మార్గమైన సొసైటీలో మనం పుట్టడం అనేది అది ఒక మన గొప్ప పూర్వపుణ్య సుకృతం అని ఎట్లా చెప్పగలుగుతారు అనే మాట అడిగింది. సో దానికి ఒక క్షణం నిజంగా ఆలోచనలో పడ్డాను నేను కూడాను. అప్పుడు వచ్చిన ఆలోచన చెప్పిన మాట ఏమిటంటే, మన యొక్క జన్మాంతర సంస్కారాన్ని బట్టి పుట్టడం అనేది ఎటు తప్పదు, పుట్టాం. ఆ పుట్టినప్పుడు స్వామికి సమకాలీనికులుగా పుట్టడం మూలంగా మనకి అనుకోకుండా అయాచితంగా కొన్ని వరాలు లభ్యమైపోయినాయి. ఏమిటది? సాలోక్య స్థితి. ఇద్దరం ఒకే లోకంలో ఉన్నాం. సాలోక్య అనేది చాలా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తే గానీ గొప్ప వాళ్ళకు కూడా దొరకని స్థితి. ఏంటి? జయ విజయులు సాలోక్యులు అంటే భగవంతుడితో పాటు అదే లోకంలో ఉండేవాళ్ళు. అంతేకాదు సుమా, వాళ్ళు సామీప్యులు, ఆయనకి సమీపంలో కూడా ఉండేవాళ్ళు. మనకి తెలియకుండా ఎప్పుడైతే భగవంతుడు మనతో పాటు లోకంలో పుట్టాడో, పుట్టంగానే మనకి జరిగిన సుకృతం ఏమిటంటే సాలోక్య స్థితి అనుకోకుండా వచ్చేసింది. సాలోక్య స్థితి దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ వచ్చింది. కానీ అందులో కొంతమందికి మాత్రమే ఆయనకి దగ్గరికి పోవాలన్న సంకల్పం కలిగి దగ్గరికి పోవడం జరిగింది. కాబట్టి సామీప్య స్థితి కూడా వచ్చింది. సో మన వెనక జన్మల సంస్కారంతో జన్మ మనం తీసుకున్నా, స్వామి కూడా మనతో పాటు సమకాలీనంగా పుట్టడం మూలంగా సామీప్య స్థితి మనం పొందటం అనేది మామూలు అదృష్టం కన్నా చాలా ఘనమైనటువంటి అదృష్టంగా మనం భావించాల్సి ఉంటుంది. స్వామి ఫిజికల్గా అవతారం ఎత్తకపోయినా ఈ జన్మ మనకు వచ్చే ఉండేది, ఈ పొందవలసిన మంచి చెడులు పొందే ఉండేవాళ్ళం. కానీ స్వామి రావటం మూలంగా ఈ జరుగుతున్న వాటిల్లో ఉన్నటువంటి అంతరార్థం మనం తెలుసుకొని మనని మనం మోల్డ్ చేసుకొని స్వామికి ఇంకా దగ్గర కావటం, లేకపోతే స్వామిలో భాగంగా అయిపోయేదానికి ప్రయత్నం చేయటం అనే ప్రత్యేక లక్షణాలు కలిగినాయి. కాబట్టి అది గొప్ప సుకృతం. అట్లా అన్వయం చేసుకోవచ్చు. అర్థమైంది సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. సాయిరామ్. సో ఎనీ అదర్ క్వశ్చన్? సాయిరామ్ అండి.
ఎమ్మెల్యే గారికి, శాస్త్రి గారికి నమస్కారాలు. చాలా బాగా అందరు కూడా చాలా బాగా చెప్పారు. ఇంక చెప్పాల్సింది ఏమన్నది, ఒకటన్నారు, మన దృష్టి సృష్టి, మన దృష్టి యొక్క సృష్టితో మనకు సంబంధం లేదు. మన దృష్టి ఎలా ఉంటుందో అదే భావనతో మన మంచి దృష్టితో చూస్తే మనకు మంచి జరుగుతుంది అని అన్నారు. ఆ దృష్టి అనేది నాకు బాగా నచ్చిన పదము, చాలా బాగుంది అది, దాని అర్థం. గాని ఈ ధృతరాష్ట్రుడి యొక్క దృష్టి మంచిది కాదు కాబట్టి, ధృతరాష్ట్రుడు భారతం కూడా చెప్పారు కదా, ధృతరాష్ట్రుడు యొక్క ఎంతసేపటికి తన వాళ్ళు తన ఇది అనే మాట్లాడుతున్నాడు గాని అవతల వాళ్ళు నెగిటివ్ గా ఉండాలనే ఆలోచన ఎంతసేపటికి. అంతేగాని కృష్ణుడు చెప్పిన భగవద్గీత చెప్పడానికి ఆయన కూర్చోలేదు. అది ఒక ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారండి. అదే స్వామి, నేను ఒక అది బిడ్డను దత్తు తీసుకుంటానంటే ఎందుకు కొత్త బంధాలు ఏర్పరచుకుంటావు అనే భావన. అది ఉన్న బంధమే చాలు, కొత్త బంధాలు అక్కర్లేదు. తీసుకోమని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. అదే ఇది కూడా చాలా బాగుంది. అవతల బంధాలు అనేది మళ్ళీ కొత్తగా తీసుకోవడం అనేది అనవసరం. నా ఉద్దేశంలో కూడా అదేను. ఏ పరిస్థితుల్లోనూ ఒక దానం చేసినా అది కృతజ్ఞతా భావంతో చెయ్యాలన్నారు. అది చాలా బాగుంది. లేకపోతే కర్మ మనల్ని అంటుకుంటుంది అన్నారు. అది చాలా బాగుంది. ఒక సినిమా చూసినప్పుడు దాని మీద మనకు ఎటువంటి మమకారం లేదు, వికారం లేదు, రెండు లేదు, చూసి వచ్చేస్తా. ఆ విధంగా జీవితాన్ని చూస్తూ ఉండాలన్నారు. ఈ మంత్రం యొక్క ఇది చాలా బాగుందండి. ఇది ఒకసారి అన్నారు విశ్వం విష్ణు అన్నారు. ఆ నామం చాలా బాగుంది. మనకు విశ్వమంతా విష్ణుమయమే అని అన్నారు. ఈ వాల్మీకి రచించిన సుందరాకాండ అది చాలా బాగా ఉంది. అది ఏదో సుందరంగా ఉండడం కాదు, ఆ హనుమంతుడు వెళ్ళడం అది మన మనసుకు సుందరమైనది, అది బాహ్యంగా సుందరం కాదు అని అన్నాడు. సాధనకు బంధకం కాకూడదు అని చెప్పి అన్నారు. బంధకం కాకూడదు అని అన్నారు. సమత్వం ఉండాలా. ఈ కళలన్నీ భగవంతుని పరంగా వస్తాయన్నారు. ఈ అనంత విశ్వంలో మన కర్మల ఫలమే జరుగుతుందన్నారు. కొంత క్రియలు చేస్తూ పాత వాటిని మనం నిర్మూలించుకుంటూ ఉండాలి. పాత వాటిని, బాహ్యమైన వాటికి విలువ కన్నా అంతర్ విలువలు ఎక్కువగా ఇవ్వాలా అన్నారు. మీరు జీసస్ ఆయనతో వాళ్ళు చెప్పడము, వాళ్ళు ఏదో తిన్నారో విన్నారో అని చెప్తే అప్పుడు జీసస్ అండం అది బాహ్యమైనది తిన్నారు. లోపల మీరు అన్న వాళ్ళు తినదానికంటే మీరు అన్న మాటలే చాలా తప్పు అని చెప్పి జీసస్ వాళ్లకు బోధన చేశారు. చాలా బాగుంది. 4 వేదాల సారం అహబ్రహ్మాసి, జ్ఞానంతో అన్వయం అవుతుంది అన్నారు. మునగంగా ఒకటే ఆత్మ అనే కూడా అన్నారు. చాలా బాగుంది. ఇదంతా చాలా బాగుందండి. మీరు చెప్పిన అవి మీ అనుభవం చెప్పారు, చాలా బాగుంది. స్వామివారి పాదాలు పడ్డావు, అది మీ యొక్క నమ్మకము అన్నమాట అన్నారు లాస్ట్ లో. ఆ నమ్మకం అనేది మనం తప్పకుండా అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కటి నమ్మకంతో మనం చెయ్యాలి అని అంటే అది తప్పకుండా మనకు ఫలితాన్ని ఇస్తుంది అని మీ యొక్క ఉపన్యాసంలో నాకు బాగా అర్థమైందండి. సాయిరామ్ అంటే చాలా బాగుంది. నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సాయిరామ్ సార్, శాస్త్రి గారు, మీ అందరికీ మీకు మా అధినేత దంపతుల తరఫున మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మళ్ళీ ఇలాగే అహం సత్యబాబు చెన్నైలో మళ్ళీ వచ్చే సోమవారం కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్ సార్. నమస్కారం.